నిన్న తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలల్లోకి విద్యార్థులు పరుగు పరుగున వచ్చే దృశ్యాలు పేపర్లో చాలా చూశాం. ఈ దృశ్యాలు భవిష్యత్తుకు సంబంధించిన ఒక వాగ్దానం. తెలంగాణ సంపద అంటే భౌతికంగా కనిపించే నదులు, పంట పొలాలు, గుట్టలు, పర్వతాలు, చెట్టు చేమ ఇవి మాత్రమే తెలంగాణ సంపద కాదు. బౌద్ధిక సంపద. భౌతిక సంపద వేరు, బౌద్ధిక సంపద వేరు. ఈ బౌద్ధిక సంపద పాఠశాలలో ఉన్నది. ఆ పాఠశాలలోకి వచ్చే విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నది. వారి భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్. తల్లిదండ్రులు కష్టపడి రిక్షా దొక్కి పొలం పని చేసి కూలి పని చేసి మట్టి తట్ట మోసి తమ రక్తాన్ని చెమటని డబ్బుగా మార్చి తమ పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వాలని కోరుకుంటున్నారు. 30 ఏళ్ల కిందట చదివించాలనే స్పృహ లేదు పేద వర్గాలకి. కానీ ఇవాళ ప్రతి కుటుంబం ఎంత పేదవాళ్ళైనా సరే తమ బిడ్డల్ని చదివించాలని కోరుకుంటున్నారు. ఆ చైతన్యం వచ్చింది. ఆ పిల్లలకి నాణ్యమైన విద్య ఉండాలని కూడా కోరుకుంటున్నారు. అయితే నాణ్యమైన విద్య ఏమిటి అనేది చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. కనుక బడికి పంపించటము లక్ష్యంగా తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వెళ్ళిన తర్వాత ఆ బడిలో ఏం నేర్పిస్తున్నారు అనేది చర్చ జరగాలి. ఇప్పుడు మన కళ్ళ ముందు కొత్త పాఠశాలలు కనిపిస్తాయి. పిల్లలకి కొత్త దుస్తులు కుట్టిస్తారు, కొత్త బ్యాగులు కొనిస్తారు. ఆ బ్యాగులోకి కొత్త పుస్తకాలు వస్తాయి, కొత్త పెన్నులు వస్తాయి, కొత్త కంపాక్స్ బాక్సులు వస్తాయి. ఇలాంటి చాలా విషయాలు కొత్తగా ఉంటుంది. అంతా ఒక రంగుల ప్రపంచంలాగా కనిపిస్తుంది. పిల్లలని పాఠశాలలో చేర్పించాలి అని ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తుంటారో తల్లిదండ్రులు, పాఠశాలలో చేర్పించిన తర్వాత నాణ్యమైన విద్య, కొత్త విద్య ఉందా లేదా అనేది అసలు సమస్య. ఆ నాణ్యమైన విద్య గురించి అసలుకి ఏమైనా చర్చ జరుగుతుందా? పౌర సమాజం చర్చ చేస్తుందా? పౌర సమాజం కూడా ఎప్పటికీ ఏం చర్చ చేస్తుంది? ప్రభుత్వం పాఠశాలలు మూసేస్తుంది, ప్రైవేటు పాఠశాలలు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు, ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించట్లేదు. ఈ విషయాల చుట్టే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ చర్చ జరగవలసిన విషయం నాణ్యమైన విద్య అందుతుందా లేదా అనే విషయం మీద చర్చ జరగాలి. పాఠశాలలోకి వెళ్ళిన విద్యార్థి ఎన్ని రకాల నైపుణ్యాలను నేర్చుకుంటున్నాడనే చర్చ చేయకపోతే రొటీన్ చర్చలాగా మారిపోతుంది. 10th క్లాస్ పాస్ అవుతారు, సర్టిఫికేట్ వస్తుంది. ఇంటర్మీడియట్ పాస్ అవుతారు, మరో సర్టిఫికేట్ వస్తుంది. డిగ్రీ పాస్ అవుతారు, డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. పీజీ పాస్ అవుతారు, కాన్వకేషన్ చేసుకుంటారు, సర్టిఫికేట్ వస్తుంది. పిహెచ్డి కూడా చేస్తారు, అత్యున్నతమైన డిగ్రీ. కానీ ఈ మొత్తంలో నైపుణ్యం ఎంత అనేది ప్రధానం. నేను నైపుణ్యం అంటున్నాను కదా, అసలు నైపుణ్యాలు ఏమిటి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. విద్యార్థికి ఉండవలసిన నైపుణ్యాలు పుస్తకాన్ని చేతిలో పట్టుకొని, పేపర్ను చేతిలో పట్టుకొని తప్పులు లేకుండా చదవగలిగే నైపుణ్యం మొట్టమొదటి ప్రాథమిక నైపుణ్యం. ఇంగ్లీషా, హిందా, తెలుగా తమదైన మాతృభాషలోనైనా సరే తప్పులు లేకుండా చదవగలిగే నైపుణ్యం రావాలి. తప్పులు లేకుండా రాయగలిగే రెండో నైపుణ్యం ఉండాలి. తప్పులు లేకుండా మాట్లాడగలిగే నైపుణ్యం మూడో నైపుణ్యం ఉండాలి. ఈ 3 నైపుణ్యాలు చాలా ప్రాథమికంగా ఉండాలి. ఈ నైపుణ్యాలు పాఠశాలలు నేర్పిస్తున్నారా? ఈ మధ్య కాలంలో నెల రోజుల కిందట తెలంగాణ విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా తెలంగాణలో 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళు, అంటే చదువీడు వయసు కలిగిన వాళ్ళు అని అర్థం. 3 ఏళ్లకి స్కూల్కు పంపిస్తాం అనుకుంటే అక్కడ నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వయసు అని, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వయసు కలిగిన పిల్లలు 80 లక్షల మంది ఉన్నారట తెలంగాణ. 80 లక్షల మంది విద్యార్థులున్న తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారండి? ఈ ప్రభుత్వం దగ్గర ఏమన్నా నివేదికలు ఉన్నాయా? పౌర సమాజం దగ్గర నివేదికలు ఉన్నాయా? తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే చూస్తే 2వ తరగతి వాచకం చదివే విద్యార్థుల శాతం ఎంతో తెలుసా? 2వ తరగతి పూర్తి చేసి 3వ తరగతిలోకి 4వ తరగతిలోకి వెళ్తారు కదా, వీళ్ళ శాతం 2వ తరగతి పుస్తకాన్ని చదవగలిగిన నైపుణ్యం ఉన్న విద్యార్థుల శాతం 6.3. అంటే దీని అర్థం ఏమిటి? 100 మంది విద్యార్థులు 2వ తరగతి కంప్లీట్ చేసి 3వ తరగతికి 4వ తరగతికి వెళ్తే, 3 కంప్లీట్ చేసి 4వ తరగతికి వెళ్తే 2వ తరగతి వాచకాన్ని పుస్తకాన్ని చదవగలిగిన వాళ్ళు 100 మందిలో 6.3, 7 మంది కూడా కాదు, 6 మందే. అంటే మరి మిగతా 94 మందికి ఏం నేర్పిస్తున్నామండి మనం? తల్లిదండ్రులారా దయచేసి ఆలోచించండి. ఈ 94 మందిలో నీ కొడుకు, నీ బిడ్డ, నా కొడుకు, నా బిడ్డ, మనందరి బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మనం అప్పులు చేసి కష్టపడి సంపాదించిన డబ్బునంతా ఫీజుల కోసం, ఫీజుల రూపేణ ప్రభుత్వ పాఠశాలలు ఒకవైపు ఉండగా ప్రైవేటు పాఠశాలలో వేలాది ఫీజులు చెల్లించి చదివిస్తున్నాం. మరి వాళ్ళకు నైపుణ్యం గురించిన చర్చ జరగాలి కదా. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు అనగానే చర్చ ఏం నడుస్తుంది సమాజంలో? టీచర్లు సరిగ్గా రారు, సమయానికి రారు, బెంచీలు లేవు, బాత్రూములు లేవు, క్లాస్ రూములు సరిగ్గా లేవు,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చర్చ జరుగుతుంది, వసతుల మీద చర్చ జరుగుతుంది, కానీ నాణ్యమైన విద్య నేర్పిస్తున్నారా అనే దాని మీద చర్చ జరగట్లేదు. ఈ మధ్య నా స్టూడెంట్ కలిశాడు, హై స్కూల్లో పనిచేస్తాడు, టీచర్గా, పీజీటీగా. ఆ పిల్లవాడు విషయం చెప్పిన తర్వాత వారం రోజుల కిందటే ఆశ్చర్యపోయాను నేను. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి వాకింగ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు భయంకరమైన నిజాలు చెప్పాడు. అన్ని విషయాలు చెప్పలేను నేను ఇక్కడ. ఒక్క విషయం మాత్రం తప్పక మీ దృష్టికి తీసుకురావాలి. ఆ పిల్లవాడు చెప్పింది ఏమిటంటే, హై స్కూల్ టీచర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మేమే చిట్టీలు తీసుకెళ్ళి ఇస్తున్నాం సార్ అని చెప్పారు. ఇది దౌర్భాగ్యం, ఇది విషాదం. 10th క్లాస్ పరీక్ష రాసే వాళ్ళకి చిట్టీలు ఇస్తే ఏం నైపుణ్యం నేర్పిస్తున్నామండి మనం? అంటే ప్రభుత్వానికి ఏముంది? జిల్లా కలెక్టర్, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, విద్యాశాఖ మంత్రి, సీఎం ఏం ఆలోచిస్తున్నారు? 100% రిజల్ట్ వచ్చిందా రాలేదా? ఇదే కదా కోరుకునేది. మనం చిట్టి చూసి రాశాడా, పుస్తకం పెట్టి రాశాడా అనేది మనకు అనవసరం. చదివి రాశాడా అనేది మనకు అనవసరం. సబ్జెక్టును కంటత బట్టి బాగా నేర్చుకొని, అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని పరీక్ష రాసి మార్కులు సంపాదించారా, పాస్ అయ్యారా మనకు అనవసరం. 100/100 రిజల్ట్ వచ్చిందా లేదా? మా స్కూల్లో 100/100, మా జిల్లాలో 100/100. ఇది చెప్పుకోవడం కోసమే కదండి. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు 30% రిజల్ట్ వచ్చిందంటే అబ్బో 30%, 20% రిజల్ట్ వచ్చింది అబ్బో 20% అని ఉండేది. అటు ఆదిలాబాద్, ఇటు మహబూబ్ నగర్, ఈ 2 జిల్లాలు ఎప్పుడు వెనుకబడి ఉండేటివి. 10th క్లాస్ రిజల్ట్, ఇంటర్మీడియట్ రిజల్ట్ అంటే ఇంకా 15%, 16%, 20%. అంటే 100 మంది ఎగ్జామ్ రాస్తే 20 మంది పాస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది? పాలమూరు జిల్లా ఫస్ట్, ఆదిలాబాద్ జిల్లా ఫస్ట్ అని రాస్తున్నారు. ఈ ఫస్ట్ ఎట్లా? నాణ్యతలో ఫస్టా? ఇది చూసిరాతలో ఫస్టా? ఇది ఒక పాలమూరు, ఆదిలాబాద్కి సంబంధించిన విషయం. నేను ఎందుకంటున్నా అంటే, ఒకప్పుడు ఈ 2 జిల్లాలు బాగా వెనుకబడి ఉండేవి, ఇప్పుడు ముందుకు వచ్చినాయి అంటున్నారు. మిగతా అన్ని జిల్లాలు ఇదే పరిస్థితి. కనుక నాణ్యమైన విద్య గురించిన చర్చ జరగాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2 విషయాలను ఎప్పటికీ మాట్లాడుతున్నారండి. వారు విద్య గురించి మాట్లాడితే 2 ప్రధానమైనవి. ఒకటి నైపుణ్యం ఉండాలి, స్కిల్ అంటున్నాడు ఆయన. స్కిల్ అంటే ఏమిటి? నైపుణ్యాలు కలిగి ఉంటాం. మనం ఏదైనా పని చేయడానికి కావాల్సిన నైపుణ్యాలు కలిగి ఉంటాం. అదేవిధంగా నాణ్యత, క్వాలిటీ ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఉన్నప్పుడు నైపుణ్యం వస్తుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో మనం ఉద్యోగం చేయాలంటే ప్రైవేట్ వాడు ఏం కోరుకుంటాడండి? కంప్యూటర్ మీద, కీబోర్డ్ మీద మన వేళ్ళు సరిగ్గా పని చేస్తాయా లేదా? సాఫ్ట్వేర్ను సరిగ్గా అర్థం చేసుకుంటామా లేదా? ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయగలుగుతామా లేదా? ఇవే, ఇంతకు మించి ఏం లేదు. 8 గంటలో 10 గంటలో పని చేయగలుగుతామా లేదా? ఇవి చూసి జాబులు ఇస్తారు. ఇవాళ మొత్తం ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువ మేరకి. అందుకోసమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్న నైపుణ్యం, నాణ్యత కలిగిన విద్య తెలంగాణ సమాజంలో లేకపోతే రాను రాను మెల్లగా సర్టిఫికెట్లు ప్రదానం చేసే రాష్ట్రంగా మారిపోతుంది. నైపుణ్యం ఉన్న రాష్ట్రంగా ఇది సాధ్యం కాదు. దయచేసి కొత్త అకాడమిక్ ఇయర్ మొదలైన ఈ సందర్భంలోనైనా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులందరూ సీరియస్గా దీని గురించి ఆలోచించాలి. పౌర సమాజం దీని గురించి శ్రద్ధ పెట్టి ఆలోచించాలి. అప్పుడే నాణ్యమైన విద్యని రూపొందించుకోగలం. నాణ్యమైన విద్య ఉన్నప్పుడు నైపుణ్యం వస్తుంది. నాణ్యత, నైపుణ్యం ఉన్నప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు చైతన్యం వస్తుంది. చైతన్యం వచ్చినప్పుడు సమాజం పరిపక్వం చెందుతుంది. అందుకే తెలంగాణ సమాజం పరిపక్వం చెందడానికి మనందరి ఆలోచనలు చేద్దాం.